హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్న పాకిస్తానీ హిందూ రెఫ్యూజీస్ క్యాంప్ని మీ అందరికీ చూపించడం జరిగింది. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ఎలా అయితే భారతదేశంలో కొంతమంది ముస్లింలు మేము ఇక్కడ కూడా బతకొచ్చు, ఇది కూడా మా దేశమే అనే భరోసాతో ఆగిపోయారు. అక్కడ కూడా అదే నమ్మకంతో ఇక్కడున్నది కూడా మనుషులే కదా, మనకి ఇక్కడ వచ్చిన కష్టం ఏమిట్లే అని చెప్పేసి అక్కడ కూడా కొంతమంది హిందువులు ఆగిపోయారు. కానీ వాళ్ళకి చాలా ఆలస్యంగా తెలిసింది అన్ని చోట్ల మనుషులు ఉండరు, కొన్ని చోట్ల మతాలని బుర్రకెక్కించుకున్న ఉన్మాదులు కూడా ఉంటారు, వాళ్ళ మధ్యలో మనం బ్రతకటం కష్టం అన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఆ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది అక్కడి నుంచి ఇక్కడికి శరణార్థులుగా పారిపోయి రావటం జరిగింది. ఇంకొంతమంది ఇప్పటికీ రాలేక అక్కడే మగ్గుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి పారిపోయి రావటానికి గల కారణం మీకు చెప్పాం. ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి అక్కడ రక్షణ లేక వాళ్ళ పక్కల్లోకి వాళ్ళ ఆడపిల్లల్ని పంపించుకోలేక ఆత్మగౌరవం చంపుకుని బ్రతకలేక చాలా మంది ఇక్కడికి వస్తున్నారు భారతదేశానికి. ఎందుకంటే ఇది కూడా మన దేశమే అనుకుని, అలా మన దేశమే అనుకుని వచ్చిన వాళ్ళకి ఇక్కడ కనీసం శరణార్థుల ఐడి కార్డులు కూడా దొరకక, అంటే గుర్తింపు కూడా దొరకక నానా యాతనలు పడుతూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మిగతా దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన రోహింగ్యాల్లాగానో బంగ్లాదేశీల్లాగానో తప్పుడు వ్యాపారాలు చేస్తానో లేకపోతే బెచ్చం ఎత్తుకుంటానో బతకట్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఏదో ఒక చిన్న చితక ఉపాధి మార్గాలు వెతుక్కుని స్వయం సమృద్ధిగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి వచ్చిన విద్యల్ని నేర్పించుకుంటూ ఆత్మాభిమానంతో జీవిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన కనీస ఏర్పాట్లను కూడా ప్రభుత్వాలు చేయట్లేదు. పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన బంగ్లాదేశీలని రోహింగ్యాలని పందెం కోళ్లలాగా మేపుతున్న మన ప్రభుత్వాలు, ఈ లౌకిక వాద ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం వీళ్ళ విషయంలో మాత్రం ఎందుకో తెలియదు, మరీ పట్టించుకోని ధోరణి కనిపిస్తా ఉంది. అయితే మీ అందరికీ గతంలోనే చెప్పాము, ఈ అందరికీ ఎవరైతే ఆదర్శ్ నగర్ క్యాంప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వంతుగా కనీస సాయం చేయడానికి నేను హిందూ జనశక్తి నుంచి, అదేవిధంగా శివశక్తి నుంచి కరుణాకర్ గారు, రాష్ట్రీయ దళిత సేన నుంచి హమారా ప్రసాద్ గారు ఒక స్టాండ్ తీసుకోవటం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 14వ తేదీ 15వ తేదీ 16వ తేదీన ఢిల్లీలోనే ఉండి అక్కడ ఒకరోజు వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేయడంతో సహా అక్కడ వాళ్ళకి మరుగుదొడ్లు కట్టుకోవటానికి, అంటే కనీస వసతులు కాబట్టి వాటిల్లో మనం అన్నీ చేయలేం కాబట్టి కనీసం చేయగలిగిన వాటిల్లో మరుగుదొడ్లు కట్టుకోవటానికి కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవటం జరిగింది. అయితే దీని విషయంగా మేము కొద్దిమంది పెద్దలతో మాట్లాడినప్పుడు చాలామంది సానుకూలంగా స్పందించిన ఒక వ్యక్తి మాత్రం మాకు అన్ని రకాలుగా తోడుంటామని చెప్పి ముందుకొచ్చారు. ఆయనే శ్రీ కంబాల శ్రీనివాస్ గారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ శ్రీరామ్ సేన అనే ఒక సంస్థ ద్వారా ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో హిందూ ధర్మం కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కంబాల శ్రీనివాస్ గారు. ఆయన జన్మస్థలం కూడా రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరమే. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. అంతేకాదు శ్రీనివాస్ గారు ఇప్పటికే దగ్గర ఈ ధర్మ కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, సేవ నిమిత్తం కావచ్చు, ఎందుకంటే ఈ హిందూ ధర్మం ఒక కన్ను అయితే ఆయనకి మానవత్వం అనేది మరో కన్నుగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దగ్గర 2.5 కోట్ల రూపాయలు ఈ 4-5 నెలల కాలంలోనే ఆయన విరాళాల రూపంలో అనేక మందికి అనేక కార్యక్రమాల నిమిత్తం ఇవ్వటం జరిగింది. అయితే ఈ విషయం గురించి ఆయనతో డిస్కస్ చేసిన వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు, దీనికి ఏమేం చేయాలో అవన్నీ నాకు చెప్పండి, అన్ని నేను ఒక్కనే చేస్తానని చెప్పేసి అన్నారు. అందులో భాగంగానే ఆయన కొన్ని ప్రపోజల్స్ చెప్పడం జరిగింది. మొదటిది వచ్చేసి ఒకరోజు వాళ్ళందరికీ కావాల్సిన అన్నదానం ఏర్పాటు గురించి, అదేవిధంగా మరుగుదొడ్లు కట్టుకోవటానికి 1 లక్ష రూపాయలు 1.5 ఇవ్వాలంటే ఆయన ముందుకొచ్చి కాదు మనకు 2 లక్షలు రౌండ్ ఫిగర్ చేసిద్దాము, చాలకుండా ఇవ్వటం దేనికి అని చెప్పేసి అనటం కూడా జరిగింది. నిజంగా ఇలాంటి పెద్ద మనసున్న పెద్ద మనుషులు ఈ రోజున సమాజంలో చాలా మంది ఉండుండొచ్చు బహుశా, కానీ వాళ్ళ దృష్టికి ఈ సమస్యలు వెళ్ళట్లా. ఒక్కసారి ఈ సమస్య గురించి నేను కరుణాకర్ గారు ఆయనతో మాట్లాడితే వెంటనే సానుకూలంగా స్పందించారు, ముందుకొచ్చారు. అయితే వారిచ్చిన మాట ప్రకారమే ఈ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఆయన స్వయంగా వచ్చి నేను చూస్తాను ఆ కష్టాలు ఏంటి, వీలైతే ఇంకాస్త కూడా అక్కడికి వచ్చిన తర్వాత నాకేమన్నా అనిపిస్తే ఇంకేమన్నా చేయగలిగితే అది కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి వారు అన్నారు. నిజంగా వారి పెద్ద మనసుకి హిందూ సమాజం యావత్ తరఫున ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకే ఈ కార్యక్రమం నిమిత్తం నేను, మళ్ళీ కరుణాకర్ గారు, అదేవిధంగా హమారా ప్రసాద్ గారు రేపు 14, 15, 16 తారీఖుల్లో మేము మా బృందాలతో కలిసి వెళ్ళటం జరుగుతుంది. అదే సమయానికి శ్రీనివాస్ గారు వారి బృందంతో కూడా అక్కడికి వస్తారు. ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు సక్సెస్ఫుల్గా చేస్తాం. అంతేకాదు వాళ్ళకేదో ఆర్థిక సాయం చేసి చేతులు దులిపేసుకోవటం మాత్రమే కాకుండా వీలైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ని లేదంటే కేంద్ర మంత్రిని కూడా కలిసి వీళ్ళకి కావాల్సిన వసతుల గురించి మేము వాళ్ళకి తెలియచెప్పడానికి కూడా మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అయితే ఇది మాత్రమే కాదు, ఇలాంటివి మరిన్ని క్యాంపులు కూడా ఉన్నాయి. అలాంటి ప్రతి క్యాంపుకి కూడా మా శక్తి వంచన లేకుండా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తామని
మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే గతంలో ఒక ఇంటర్వ్యూలో చూశారు చుక్కపల్లి కిరణ్ ఏ విధంగా అయితే అక్కడ ఉండి ప్రత్యక్షంగా ఆయన ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి. అలా కష్టపడుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉండుండొచ్చు. కానీ మన తెలుగువాడైన కిరణ్ గారు చేయటం అయితే మా అందరికీ నిజంగా గర్వకారణంగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, అదేవిధంగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వలస వచ్చిన శరణార్థులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యధలు ఏమున్నాయి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే ఆ రోజు వీడియో రికార్డింగ్స్ రూపంలో తీసుకుని మీ అందరికీ మరింత వివరంగా తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించిన అన్ని విశేషాలని మీతో మళ్ళీ మేము పంచుకుంటాం. అయితే ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి మేము వెళ్తున్నాము అన్న విషయం మీ దృష్టికి ఉండాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు అందజేస్తారని, మీ అందరి సహాయ సహకారాలు ఉండేలాగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.